ఈ వీడియోలో కొన్ని సన్నివేశాలు కేవలం నవ్వుకోవడానికి మాత్రమే, ఎవరిని బాధ పెట్టడానికి కాదు. దయచేసి ఎవరు కూడా వ్యక్తిగతంగా తీసుకోవద్దు. ఎవరైనా బాధపడి ఉంటే తూర్పు తిరిగి దండ పెట్టండి. పెట్టరా సాంగ్ పెట్టరా. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు మా 10th క్లాస్ బ్యాచ్ మొత్తం కలిసి గెట్ టుగెదర్ పార్టీ అయితే ప్లాన్ చేసుకున్నాం. దారమట్టం వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. మా జర్నీ అయితే మీకు ఎలా ఉంది, ఎలా ఎంజాయ్ చేసాం ట్రావెల్స్లో, బస్లో, ఈ డ్యాన్స్లు అన్నీ ఎలా చేసాం అనేది చూడండి. మొత్తం వీడియో అయితే చూడండి, అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ గో టు ద వీడియో. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను. గాయ్స్ అందరూ హాయ్ చెప్పండి. మన ఛానల్ అప్లోడ్ చేద్దాం. అందరూ చేయండి. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆ సీనుడు సడన్గా ఎంట్రీ ఇచ్చాడు. చేతులు ఎత్తండి. మాట్లాడుతుంటే మధ్యలో నీ క్యాప్టెన్సీ ఏంట్రా? తీసుకురండి. ఫస్ట్ అందరూ ఫోన్లు కలెక్ట్ చేసండి. రే ఎల్రా శివాను తిరుగు. ఫోన్లు తీసుకో. ఎక్కడ అవుతుంది అమ్మాయి? ఏ అందరి అబ్బాయిలు కూడా అమ్మాయిలు అందరి ఓ నీ అబ్బా ఆపరదే. వైల్డ్ కార్డ్ ఎంట్రీ మాట్లాడరా. గ్యాప్ ఇవ్వు. ఓకే, ప్రసాద్ గడు మా డ్రైవర్ అనమాట. ఈరోజు మా రథసారథి. అజయ్ గడు కూడా ఏం చేయలేదు కానీ వీడు కౌశిక్ గడు క్లియర్ అనమాట. యాక్చువల్లీ మా బస్ కి అయితే మేము పెట్రోల్ కొట్టేదాన్ని బంక్ లో ఆగేమో. సోగాడు దిగాడు. యాక్చువల్లీ మా వాళ్ళు బస్ లోనే టిఫిన్ చేయడానికి పాస్ కట్టించారు అనమాట. మా వాళ్ళంతా బస్ లోనే కూర్చొని ఆడుతూ పాడుతూ కలిపి టిఫిన్ లో ఇడ్లీలు మింగేస్తున్నారు. మా వాళ్ళు లంచ్ కూడా ఆర్డర్ ఇచ్చారనమాట రెస్టారెంట్లో. కుమార్ అనే రెస్టారెంట్లో అయితే ఆర్డర్ ఇచ్చారు. యాక్చువల్ అక్కడ ఫుడ్ టేస్ట్ అది చాలా బాగుంటుంది. చాలా ఐటమ్స్ కూడా మంచి ఐటమ్స్ ఇచ్చారు. అది పికప్ చేసుకోవడం కోసం బస్ రెస్టారెంట్ దగ్గర అయితే ఆగింది. మీకు కూడా ఆర్డర్స్ కావాలంటే కాంటాక్ట్ కుమార్ అన్న డాబా అనమాట. బాగుంటుంది టేస్ట్. ఓయ్ ఎవరో చీపుకెళ్ళి తిప్పులే వచ్చారు, ఎవరంటావు? ఓ మేరీయా, టయానికి వచ్చింది, ఎక్కమ్మా ఎక్కు. లోపలెట్టుకో. ఫిష్ అయితే మనం తినం, జాయింట్ అయితే తీసి తినేస్తాం. తినరా వీడియోలో ఎవరు తెస్తాడరా ఆకుపచ్చ. జనపద నడిచి బాబా అరే మీరు హాయ్ చెప్పు బ్రో.
రాణి ఇలా చూడు రాణి పిల్లి మాధవి కూడా పిల్లి పారు ఇలా చూడండి హాయ్ చెప్పండి చందు హాయ్ చెప్తాను రాణి అక్కయ్య నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. నీకు తీయట్లేదనా లంచ్ చేసేవాడు అలానే తీస్తాం కదరా. నాకు స్టోరేజ్ అయిపోద్దేమో అనిపిస్తుంది ఆ టైంకి. సర్లో వచ్చేస్తే కొద్దిగా అలాగే కూర్చున్నా. అరవింద్ కూడా తుల్లో ఎక్కుతాడు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. డ్రింక్స్ అండ్ వాటర్ కూలింగ్ పెట్టడం కోసం ఐస్ ఫ్యాక్టరీకి వెళ్ళారు మా వాళ్ళు. బస్ దారిలో ఆపారు. 9కి తీసుకువెళ్తామన్నారు. వాళ్ళు ఎక్కడ ఎంజాయ్ చేస్తారు బస్సులో. అందుకే బస్సు పెట్టు ఆటోలు కదా. బస్సు ఎందుకు పెట్టు ఆటోలు కాకుండా బస్సులో అందరూ వెళ్ళిపోతాం కదా. వాట్ ఈస్ ద గొడవ హ్యాపెన్స్ హియర్ ఇన్ దిస్ బస్? శ్రీదేవి కొంచెం హైట్ కూర్చో. కనిపించట్లేదా భయ్యా తోడా ప్యాస్ డాలో. ఒక్కదానే కనిపించట్లేదు. ఇక్కడ ఎవరు కనిపించట్లేదా? నువ్వే హైట్ తక్కువ. ఒరే ఆడు చూడరా, ఆడు ఎంతో పని చేసినట్టు. ఆడు కౌశిక్ గడు. రే 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 ఒరే ఎందుకు రానిది? అదేం పెండరా నీది? ఇప్పటివరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు నువ్వు. థ్యాంక్ యూ అన్నయ్య.
మీరెప్పుడు ముందుగా సీన్ పేపర్ చూసుకోరు కదయ్యా. ఈ రోజు సాహిత్యంతో సీన్ ఆ సీన్ పేపర్ రోజు వస్తున్నావేంటి? నువ్వు చూడడం కోసం. ఎవరా మీరు ఇలా ఉన్నారండి? బబ్లు ఫ్రెండ్స్ అండి. ఏదో ఇంటోళ్ళుడు ఫ్రెండ్స్ అంటే అంత గొప్ప చెప్తున్నారంట. ఎందుకు వచ్చారు? మా ఊడి పార్టీ ఉందని పిలిస్తే వచ్చామన్నా. చిచ్చి అర్థమైందిలే. पता नहीं किसकी పెట్రా సాంగ్ పెట్రా. ఫ్రెండ్స్ మన లొకేషన్కి అయితే వచ్చేసాం దారమట్టం. అయితే చిన్న డిసప్పాయింట్ అయ్యాం వచ్చిన, ఎందుకంటే వాటర్ అయితే లేదు, సమ్మర్ కదా. పర్లేదు, మేము అలా 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 ఎంజాయ్ చేయడానికి పైకి అయితే ఎక్కి చూసాం. పైన అయితే వాటర్ ఉంది లక్కీగా. ఫస్ట్ ఎంట్రీ అవ్వగానే టెంపుల్ అది చూసుకున్నాం. చూడండి ఒక్కొక్కరు ఎలా దిగుతున్నారో. రండి. Come on, bro. హాయ్ చెప్పరా. గోవింద్ కొరవేకిందండి.
యాక్చువల్లీ దిగిన వెంటనే లొకేషన్ చూశారు కదా, ఈ లొకేషన్ అంటే ఎలా ఉంది మొత్తం. వచ్చిన వెంటనే మేము ఫస్ట్ ఫోటో అయితే దిగేసాం, గ్రూప్ ఫోటో. ఎందుకంటే మళ్ళీ టైర్డ్ అయిపోయిన తర్వాత పేస్లు అవి డల్ అయిపోతాయి కదా, డ్రెస్ అది పాడవడం అటువంటివి ఉంటాయి కదా. అందుకని వచ్చిన వెంటనే ఫస్ట్ అయితే అందరం కూర్చొని గ్రూప్ ఫోటో అయితే దిగేస్తున్నాం ఫ్రేమ్స్ కోసం. నెక్స్ట్ ఫుడ్ అయితే తెచ్చుకున్నాం కదా. యాక్చువల్లీ వచ్చేసరికి ఆల్మోస్ట్ లంచ్ టైం అయిపోయింది. లంచ్ చేయడానికి ఫుడ్ అయితే రెడీ చేసుకుంటున్నాం. మా చుట్టూరు కోతులు అయితే చాలా ఉన్నాయి. యాక్చువల్లీ అవి చాలా ఇబ్బంది పెట్టాయి కూడా తినేటప్పుడు. మా వాళ్ళు అయితే కూర్చొని సరదాగా కాసేపు మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత ఫుడ్ అయితే పెడుతున్నారు, చూసారుగా మీరే. అనాథలందరికీ రోడ్డు మీద అనాథలందరికీ దానా మా ఫ్రెండ్ బర్త్డే అండి. రోడ్ సైడ్ ఉన్న అనాథలకి ఏంటి సార్ అది? మా ఫ్రెండ్ బర్త్డే అండి. రోడ్ సైడ్ ఉన్న అనాథలకి మేరీ ఎక్స్ప్రెషన్ కూడా ఎలా ఏడుతుంది. అన్ని వేస్తారా కంగారు పడుతుండ్రా వచ్చి లక్ష అదేంది అట్లా తింటుంది? ఫ్రెండ్స్ లంచ్ అయితే అయిపోయింది. ఫ్రెండ్స్ లంచ్ అయిపోయిన తర్వాత అంతా కలిసి అలా సరదాగా పాత జ్ఞాపకాలన్నీ ఒకసారి అయితే గుర్తు చేసుకున్నాం, నవ్వుకున్నాం, చాలా ఎంజాయ్ అయితే చేసాం. ప్రైవసీ పర్పస్ కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేయలేదు, అందులో చాలా ఎంజాయ్ చేసాం. వాటర్ ఫాల్స్లో అది ఇంకా చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాం. ఇవి కొన్ని ప్రైవసీ పర్పస్ అయితే కొన్ని వీడియో క్లిప్స్ అయితే యాడ్ చేయట్లేదు ఇందులో. ఫ్రెండ్స్ ఓకే, అది అయిపోయింది. నెక్స్ట్ రిటర్న్ అవ్వడానికి అయితే మేము అందరూ రెడీ అయిపోయాం. హాయ్ ఫ్రెండ్స్, మా 15 years తర్వాత 15 years అయినా 10 years తర్వాత మా 10th బ్యాచ్ గెట్ టుగెదర్ పార్టీకి అయితే వచ్చాం. చాలా మంది గర్ల్స్ కూడా అటెండ్ అయ్యారు. చాలా హ్యాపీగా ఉంది మాకైతే. ఈ వీడియోని అది చేసి ఇది చేసి ఏదో పైకి లేపండి. ఇలా చూడరా రే అరవింద్ బ్రో, ఇలా చూడరా కానీ ఇలా చూడు. యాక్చువల్లీ ఇక్కడ వాటర్ ఫాల్లో స్నానం కూడా చేసాం. ఇక్కడ ఎఫ్స్టార్ గాడు నిన్న మొన్న బతిమాలితే రాలేదు, సడన్ గా ఎంట్రీ ఇచ్చాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అప్పుడు వాళ్ళంతా ఫోన్ చేయించాడు. రాణి అక్క ఒకసారి రివ్యూ అడుగుతుందని చెప్పండి. 10 years తర్వాత నూడిల్సా, స్నాక్స్, స్వీట్స్ ఉన్నాయి తిందురు. 1998లో నూడిల్సా, స్నాక్స్, స్వీట్స్ ఉన్నాయి తిందురు. రాణి 10 years తర్వాత 10th బ్యాచ్ తో కలవడం నీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా. అందంగానా? ఓకే ఓకే చెప్పు. చాలా సంతోషంగా ఈ మూమెంట్ మళ్ళీ రాదు కాబట్టి. నువ్వు మీ పాపతో వచ్చావా 10 years తర్వాత? పాపకి ఎన్ని ఇయర్స్? 5 సంవత్సరాలా? యాక్చువల్ 10th అయిన 5 years కి పెళ్లి అయిపోయి ఉంటది. ఓకే ఓకే నెక్స్ట్ అక్క జస్ట్ చెప్పే పర్లేదు. ఓకే థ్యాంక్ యూ. రాణి నువ్వు కూడా చెప్పు. అక్క చెప్పక్క, ఫ్రెండ్స్ అందరికి వెళ్ళడం ఎలా ఉంది? బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే పారు
చెప్పు ఫ్రెండ్స్ అందరూ కలవడం ఎలా ఉంది నీకు 10th 10 సంవత్సరాల తర్వాత? చాలా సంతోషంగా నువ్వు చెప్పు. ఆఫ్టర్ 10 years తర్వాత కలిసాం. హ్యాపీ మూమెంట్స్ అన్ని ఎంజాయ్ చేసాం. నాకు బజ్జీలు కావాలా? చెప్పు చెప్పు చెప్పు. సాయంత్రం నాకు బజ్జీలు కావాలి. ఏ బజ్జీలు? ప్లేట్ ఇడ్లీ ఓ ప్లేట్ పూరి సార్. ఆ రెండు కలిపి నాకు తెప్పించేయండి. 3 తప్ప ఒక రవ దోశ, 2 ప్లేట్ ఇడ్లీ, 1 ప్లేట్ వడ. అన్ని చెప్పండి, క్యాంటీన్ లో ఉన్నాయని చెప్పండి. ఆయన మొహటో కోసం అడితే అన్ని ఏకర పెట్టేస్తున్నారు. సిగ్గుండే కదా. అందరూ ఉంటారు, నువ్వు ఒకదాని ఉన్నట్టు. పర్లేదు జస్ట్ హ్యాపీ అని చెప్పే. హ్యాపీ అని చెప్పి. భారీ గ్రహ శకలం భూమి వైపు దూసుకొస్తోందని ఇస్రో చీఫ్ సోమనాథ్ తెలిపారు. చాలా హ్యాపీగా ఉంది. ఎలా వచ్చింది ఒకటి చెప్పరా? నాకు చాలా హ్యాపీగా ఉంది. నీకే ఎంజాయ్ ఉంది. 10 years మన 10th తర్వాత నీకు ఏమనిపిస్తుంది గెట్ టుగెదర్ పార్టీ? ఏమనిపించలేదు, బోర్ కొట్టి స్నానం చేయలేరు అందుకే నీకేం అనిపించలేదు. ఆఫ్టర్ 10 years గెట్ టుగెదర్ పార్టీ ప్లాన్ చేసుకున్నాం కదా, నీకు ఎలా ఉంది? చాలా అంటే చాలా బాగుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది. మిస్ అయిన వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటున్నావా? మీరు సిగ్గుపడకండి. చెప్పు, ఇంకా చెప్పు, నువ్వే ఎక్కువ చెప్పాలి. I was literally enjoying. Some unanswered questions, some I want to nail these five, some I want to nail these five. నేను చాలా అంటే చాలా గట్టిగా ఘోరంగా ఎంజాయ్ చేశానని చెప్తుంది. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. తిన వల్ల నేను బాగా ఎంజాయ్ చేశాను. ముఖ్యంగా ఈ పర్సన్. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి, నేనే అనుకోలేదు. అలా ఆడి గురించి చెప్తే నేను ఎట్లా వీడియో క్లిప్ లో తీసేస్తాను. నా గురించి చెప్పు. గోవింద్ వల్ల అలా నా పేరు చెప్పాడు పేరొద్దు. సరే, గోవింద్ వల్ల ట్రిప్ అనేది నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. మళ్ళీ ఆఫ్టర్ 5 years తర్వాత పెళ్ళైన తర్వాత అందరు పిల్లలు హస్బెండ్స్ కంపల్సరీగా ఉంటది. అప్పుడు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాను. కంపల్సరీగా ఉంటది. అంతే. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు నీది. వీడు వీడియోలో ఎట్టపోతే ఎడతాడని చెప్తే ఎత్తున్నాను, అంతేం లేదు. ఏంటి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. వీడు మళ్ళీ వీడికి తీయాలి, వీడికి కవరేజ్ ఉండాలి పూర్తిగా. వీడు మా ట్రిప్కి వచ్చిన ప్రసాద్ అనమాట, మాకు దారి చూపిన దిక్చూచి. ఇంకా ఎవరైనా ఉన్నారా? అందరూ అయిపోయారా మాట్లాడేటోళ్ళు? చెప్పు. నాకు సాయంత్రం స్నాక్స్ చికెన్ నూడిల్స్ అండ్ బజ్జీ, సమోసా ఇవన్నీ కావాలి. మీరు మొత్తం 1000 అయింది. అడ్వాన్స్ గా 1000 రూపాయలు కొట్టు. ఈ ఎక్స్పీరియన్స్ అయితే సో నైస్, సో గుడ్. ఓకే, Very nice. I can see only one she, but I don't know only she. ఒకటి చెప్పనా? ఫ్రెండ్స్ అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. ఇంకేం చెప్పాలి? కలవడం ఇంకా హ్యాపీగా. నాకు ఎన్ని రోజులు పెట్టి 10th క్లాస్ ఫ్రెండ్స్ చూడలేదు కాబట్టి ఒకసారి చూసినందుకు ఆనందంతో పొంగిపోయి అనుకోలేకపోతున్నాను నేను అని చెప్పు. ఈ ఎక్స్పీరియన్స్ మళ్ళీ రావాలి. యాక్చువల్లీ మా 10th బ్యాచ్ అయితే 10 years అయిందండి, 10th క్లాస్ అయ్యి. మేము గెట్ టుగెదర్ పార్టీ అయితే ప్లాన్ చేసుకున్నాం. 10 years తర్వాత దార్మటో అనే వాటర్ ఫాల్స్ అయితే మేము అందరూ ప్లాన్ చేసుకున్నాం. 10 సంవత్సరాల తర్వాత ఈ జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకోవడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ ఇన్ని రోజులు వీళ్ళు మిస్ అయినా అనేది, అంటే మా ఫ్రెండ్స్తో రెగ్యులర్గా తిరుగుతుంటా, గర్ల్స్ కూడా రావడం ఈ పార్టీకి చాలా స్పెషల్. ప్రతి ఒక్కరిని మిస్ అవ్వడం, పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా ఇటువంటి పార్టీ ప్లాన్ చేసుకుంటే బెస్ట్. బాగుందిరా మన ఆగ్రహం. వాడిపోకముందే నన్ను వాడుకో. ఇప్పుడు నువ్వు ఏమన్నా? వాట్ డిడ్ హి సే? వాడిపోకముందే నన్ను వాడుకో. తీసుకొచ్చినా తీసుకోమని ఉండ తర్వాత అడుగుతున్నాడు. బర్త్డే అంట చాలా అన్నీ వేసాం.
వీడియో చేస్తున్నా తింటున్నావు ఎక్కువ నువ్వే. చాలా బాగుంది స్వీట్. జసేక రివ్యూ చెప్పక చెప్పు. హలో, చాలా హ్యాపీగా చెప్పు. నువ్వు చెప్పలేదు, నువ్వు మిస్ అయిపోయావు అసలు. నేను మిస్ అవ్వలేదు, ఇలా వచ్చినాం. చాలా హ్యాపీగా ఉంది అందరూ కలిసినందుకు. ఏంటిది మాకేంటిది అంటున్నాను. అది మాదే కదా. హాయ్ కాదు, వద్దు అంటుంది. హాయ్ చెప్పలేదు. హాయ్ చెప్పలేదు. వద్దు వాయిస్ ఎస్ఎస్కే మన 10th అయి 10 years తర్వాత ఈ పార్టీ గెట్ టుగెదర్ పార్టీ ప్లాన్ చేయడం నీకు ఎలా అనిపిస్తుంది ఎస్ఎస్కే? గోవిందరు ఎందుకంటే చెప్పాలంటే ఇప్పటివరకు స్నానం చేసాం, సరదాగా అనిపించింది. 10వ తరగతిలో ఉన్నప్పుడు అసలు స్కూల్కి ఎందుకు వస్తున్నావా అని బాధేసేది. కానీ ఇప్పుడు ఎంజాయ్ చేసి వెళ్ళిపోతుంటే మళ్ళీ ఇలా రోజు ఎప్పుడు వస్తుందా అని చెప్పి బాధ. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. స్కూల్ డేస్ మిస్ అవుతున్నావు కదా? అసలు చాలా గట్టిగా మిస్ అవుతున్నాను. మళ్ళీ మిస్ స్వీట్లు తినే పార్వతి, స్వీట్ గా ఏదో ఒక మాట చెప్పమ్మా. మా 10th బ్యాచ్ చాలా మిస్ అవుతున్నాం. ఈ రీతికి ఇలా కలుసుకోవడం మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా ఇంకేమైనా చెప్పాలా? బాగున్నాయి. యాక్చువల్లీ మేము వచ్చిన ఏరియా అంటే ఇదండి. ఏరియా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. దిస్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్. మేరీ నువ్వు చెప్పాలి, నాకు చాలా బాధగా ఉంది అసలు. ఎంత రిస్క్ చేసి వచ్చావు నువ్వు. జస్ట్ రివ్యూ అడిగితే చెప్పట్లేదు నువ్వు. 10 years తర్వాత అది కాదు మేము అడిగేది. మన 10th అయి 10 years తర్వాత. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ గోవింద్ బాడిగా. 10 years తర్వాత మా 10th class అయితే గెట్ టుగెదర్ పార్టీ ప్లాన్ చేసుకున్నాం. యాక్చువల్లీ మా ఫ్రెండ్స్తో చాలా ఎంజాయ్ చేస్తాం. రిటర్న్ వెళ్ళిపోవడానికి ప్లాన్ చేసుకుంటాం మేము. అయిపోయింది ట్రిప్ అయితే. వన్స్ మేము బస్సులో చేసే రిటర్న్లో బస్సులో చేసే క్లిప్స్ కూడా పెడతాను, ఒకసారి వాచ్ చేయండి. రివ్యూస్ కూడా పెడతాను, చూడండి ఒకసారి. చాలా ఎంజాయ్ చేశాను నేను. యాక్చువల్లీ లేకపోతే ఈ పార్టీ కష్టం అని చెప్పాలి. మనోడు గట్టిగానే ఉన్నాడు ఈసారి. అమ్మాయిలు పిచ్చెక్కిపోతున్నాడు వీడు 10 సంవత్సరాల తర్వాత కూడా. ఏడుస్తుంది, ఎందుకు ఏడుస్తుందో తెలియదు. శ్రీదేవి ఆడుకో, శ్రీదేవి ఆడుకో. ఎందుకు ఏడుస్తుందో తెలుస్తుంది, అయితే ఏడుస్తుంది నాకు. నేను కూడా అనాథనే, నాకు ముద్దు పెట్టవా? వాటర్ లేవా? మేము 10 రూపాయలు అవుతుంది. మళ్ళీ భర్త కూడా అయిపోయిందా? రే టిన్ ఏమైనా ఉందా? వాటర్ బాల్ సరిపోతుండే బాటిల్. యాక్చువల్లీ మిగిలిన ఫుడ్లో కూడా మా వాళ్ళు ఇంకా కానీ నీకు వీడియో తీస్తాను కదా. మిగిలిన ఫుడ్లో కూడా మా వాళ్ళు ఇంకా తింటానే ఉన్నారు. యాక్చువల్లీ వీళ్ళు ఇచ్చిన డబ్బులు తగ్గ తినేస్తున్నారు అనమాట. వీడు ఇందాక నుంచి మీరు చూస్తూనే ఉంటారు, వీడియో మధ్యలో కావాలని తిరుగుతున్నాడు వీడే. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. వీడికి బలవంతంగా లాగిస్తున్నాడు, మాకు నచ్చలేదు. ఒకే గదిలో ఉక్కపోత చాలు. రిటర్న్ వెళ్ళిపోతున్నాం, అందరూ మాగిపోయారు. ఇది రిటర్న్ అనమాట. అందుకే ఉదయం అడిగితే లేవని చెప్పేసి. థ్యాంక్ యూ. ఇంకా తినరా
నాకు ఇది మంచి కానీ గ్రూపులో ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మెసేజ్ నీకే పెడతాను. థ్యాంక్స్ మేరీ. గ్రూప్లో మెసేజ్ రావు ఇంక ఈ రోజు నుంచి. జస్ట్ ఓన్లీ ఏంటి పెళ్ళి అయిందనుకో, ఇప్పుడు రేపు ఎవరికి రాజుడి పెళ్ళి అంటే వచ్చిన వెళ్ళండి స్టార్ట్ చేద్దాం. దీని జాతర స్టార్ట్ చేద్దాం. పద్మ నువ్వు నేనే కదా అడిగాను నేను గ్రూప్లోను. నాకు ఎవరు పొద్దున అడిగితే అందరూ వచ్చారా రే? అందరూ వచ్చారా? టెన్త్ క్లాస్ అంటేనే మన జీవితంలో ఒక తీయటి జ్ఞాపకం. ఈరోజు నా గుండె చాలా భావోద్వేగంతో నిండిపోయింది. కొన్ని మాటలు మనసులోనే మిగిలిపోతున్నాయి, కొన్ని కళల్లో నీరుగా బయటపడుతున్నాయి. ఈ రోజుతో మన 10వ తరగతి ముగిసి 10 సంవత్సరాలు అయింది. మనం ప్రతిరోజు కలిసిన క్లాసులు, ఆడిన ఆటలు, నవ్విన నవ్వులు, మాట్లాడిన అబద్ధాలు ఇవన్నీ గుర్తొస్తున్నాయి. మన స్కూల్లో మనం చదివే కాకుండా స్నేహం విలువలు, జీవితంలో ఎలా ఉండాలో నేర్పింది. మన కష్టంలో కలిసి ఉండే స్నేహితులు దొరికారు, విజయాల్లో ఆనందించే స్నేహితులు దొరికారు. వాళ్ళంతా మన జీవితంలో ఒక గొప్ప గుర్తుగా మిగిలిపోతారు. చిన్న చిన్న విషయాలపై మన మధ్య ఉన్న చిచ్చులు నేడు ఎంతో మధురమైన జ్ఞాపకాలుగా మారాయి. ఈ పాఠశాలలో మనం గడిపిన ప్రతి క్షణం, ప్రతి మన జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ రోజు తర్వాత మనం అంతా ఒక్కొక్కరు ఒక్కో దారిలో వెళ్ళొచ్చు. మన మధ్య ఉన్న ఈ బంధం ఎప్పటికీ మారదు. కాలం మారచ్చు, ప్రదేశాలు మారచ్చు, కానీ మన స్నేహం మాత్రం మారదు. ఈరోజు మనం ఈ గెట్ టుగెదర్ పార్టీ ద్వారా కలుసుకొని గత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకొని ఎంజాయ్ చేసిన ఈ మధుర క్షణాలు మరువలేనివి. మళ్ళీ ఇలాగే కలుసుకొని మనందరికీ ఒక మంచి భవిష్యత్తు కలగాలని, మనం ఎక్కడున్నా ఒకరినొకరు మర్చిపోకూడదని మనసారా కోరుకుంటున్నాను. మళ్ళీ ఇలా మన గెట్ టుగెదర్ పార్టీ అందరూ అనుకుని మళ్ళీ ఇంత చక్కగా జరగాలని కోరుకుంటున్నాను. మీ గోవింద్ బండిక.